సో ఇవి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి, టైపింగ్ చేసే వర్క్ అనమాట. మంత్లీ 25,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. చక్కగా ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు అయితే కావాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో వర్క్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ యొక్క ఇచ్చిన కంటెంట్ని మీరు టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే గూగుల్లో టాపిక్స్ సెర్చ్ చేసే స్కిల్స్ ఉన్నట్టయితే మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో టైపింగ్ చేసే ఎబిలిటీ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. సో మీకు వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత సో కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. సో దాని గురించి డోంట్ వరీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సదర్లాండ్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. కంటెంట్ రైటింగ్ జాబ్స్ అనమాట, అసోసియేట్ అనమాట. సో రీసెర్చ్ టెక్నికల్ కంటెంట్ రైటింగ్ జాబ్ అనమాట. సో అసోసియేట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ టైప్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ అనమాట. లొకేషన్ వచ్చేసి చెన్నై ఉంటుంది. డేట్ ఆఫ్ పబ్లిష్డ్ వచ్చేసి ఇక్కడ May 30th ఇది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంపెనీ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే సదర్లాండ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎన్ ఎథాస్టిక్ కంటెంట్ రైటింగ్ హూ ఈజ్ ఎ సెల్ఫ్ లర్నర్ టు ఎన్రిచ్ క్లయింట్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ టు ఈజీ టు ఫాలో ఆర్టికల్స్ అనమాట, డెసిషన్ ట్రీస్ ఆర్ అదర్ కంటెంట్స్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే ఈ యొక్క జాబ్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కండక్ట్ త్రూ అవుట్స్ రీసెర్చ్ ఆన్ ఇండస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ యూజింగ్ డిజిటల్ టూల్స్ సచ్ యాజ్ గూగుల్ అనలిటిక్స్ అండ్ కీవర్డ్స్ రీసెర్చ్ టూల్స్ టు జనరేట్ ఐడియాస్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ టు సపోర్ట్ కంటెంట్ క్రియేషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ టూల్స్ గూగుల్ ఎనలైటిక్స్ని యూస్ చేస్తూ మీరు వచ్చేసి ఆ యొక్క టాపిక్స్ని వాళ్ళు టాపిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ యొక్క టాపిక్స్ మీద మీరు కంటెంట్ అయితే రాసి పంపించాల్సి ఉంటుంది వాళ్ళకు. గూగుల్ ఎనలైటిక్స్ని యూస్ చేసి మీరు టాపిక్స్ని సో యొక్క రిలేటెడ్ టాపిక్స్ని మీరు కంటెంట్ అయితే రాసి పంపించాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేట్ విత్ ద క్లయింట్ టు డెవలప్ కంటెంట్ స్ట్రాటజీస్ దట్ అలైన్ అవర్ బిజినెస్ ఆబ్జెక్టివ్ టార్గెట్ ఆడియన్స్ అనమాట. లెవరేజ్ ఎగ్జిస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ డాక్యుమెంట్స్ టు అదర్ కస్టమర్ ఫేసింగ్ ఆర్టికల్స్ అండ్ అలాగే డెసిషన్ ట్రీస్ అనమాట. నెక్స్ట్ అండ్ అలాగే ఏబుల్ టు కంప్రిహెండ్ అండ్ రైట్ కంటెంట్ అండ్ అలాగే అలైన్ టు క్లయింట్ టోన్ ఆఫ్ వాయిస్ అనమాట. Author and format content in data using Oxygen XML editor and other data XML based tools అనమాట. సో వీటిని యూజ్ చేసి మీరు ఈ యొక్క కంటెంట్ ఫార్మాట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది. ప్రూఫర్డ్ అండ్ ఎడిట్ కంటెంట్ టు ఎన్ష్యూర్ గ్రామటికల్ యాక్యురసీ, కోహిరెన్స్ అండ్ అథరెన్స్ టు స్టైల్ గైడ్ అండ్ క్లయింట్ గైడ్లైన్స్ అనమాట. క్రియేట్ న్యూ టెంప్లెట్స్. సో మీరు వచ్చేసి న్యూ టెంప్లెట్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ రిక్వైర్ టు అదర్ డిఫరెంట్ ఆర్టికల్ టైప్స్ అనమాట. స్ట్రీమ్లైన్ ప్రాసెసెస్ అండ్ బిల్డ్ ఫ్లో చార్ట్స్ వేర్ అప్లికేబుల్, మీట్ డెడ్ లైన్స్ అండ్ మేనేజ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సిమల్టేనియస్లీ. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన ఎగ్జాక్ట్ వర్క్ మీకు ఎలా చేయాలి ఏంటనేది కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. సో ఎలా ఆ యొక్క టూల్స్ని ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత యొక్క ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ కనుక చూసుకుని ఎక్సెప్షనల్ రైటింగ్, ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్ విత్ ఎనీ ఐ ఫర్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ డూయింగ్ రీసెర్చ్ యూజింగ్ మల్టిపుల్ సోర్సెస్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో వీటి మీద మీకు మల్టిపుల్ సోర్సెస్ని యూజ్ చేసి మీరు వచ్చేసి ఒక రీసెర్చ్ చేయడం మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే కంటెంట్ రీసెర్చ్ టాపిక్స్ని ఇలా వాటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్, ఎడిటింగ్ మీద మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డెడ్ లైన్స్ మీట్ ఎబిలిటీ ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మీరు వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ టెక్స్ట్ బేస్డ్ ఏఐ, ఎల్ఎల్ఎం
మోడల్ సీజన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో వీటిలో మీకు నాలెడ్జ్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.